నామంలో ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రియులైన మీ అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాను. మహాదేవుడు తన యొక్క కృప చేత దయచేత మరలా ఒకసారి ఇలా నిలబెట్టి తన యొక్క సందేశాన్ని తెలియజేయడానికి, తన యొక్క మహోన్నతమైనటువంటి దివ్య వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపిన విధానం బట్టి దేవునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మహాదేవుడు అందరి హృదయాల్ని పరిశోధించువాడనే ఒక విషయాన్ని మనము ఆలోచన చేశాం. అందరి హృదయాలు ఆయన తేటగా కనపడతాయి అనే ఒక విషయాన్ని మనము మొట్టమొదటిగా ఆలోచన చేసి ఉన్నాం. రెండు, దేవుని ఎదుట హృదయం అనేది సరిగా ఉండాలి. దేవుని ఎదుట హృదయం సరిగా లేని పక్షంతో దేవుడు ఆ యొక్క హృదయాలని అసహించుకుంటాడు అనే ఒక విషయాన్ని మనము ఆలోచన చేశాం. దేవుడు వ్యతిరేకించే హృదయాలు ఏమిటో తన గ్రంథంలో కొన్ని విషయాలు దాఖలు చేయించాడు. ఆ విషయాలను మనము ధ్యానించడం జరిగింది. దేవుడు అసహించుకునే హృదయాలు, దేవుడు ఇష్టపడని హృదయాలు, దేవుడు వ్యతిరేకించేటువంటి హృదయాలు ఏమిటో కొన్ని సంగతులు మనము రెండవదిగా ఆలోచన చేయటం జరిగింది. ఈరోజు దేవుడు ఇష్టపడే హృదయాలు ఏమిటో కొన్ని సంగతులు మనము ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. దేవుడు ఇష్టపడే హృదయాలు, దేవుని ఎదుట సరైన హృదయాలు ఏమిటో తన గ్రంథంలో తెలియజేసుకుంటూ వచ్చేసాడు. ఒక 10 నిమిషాలు వ్యవధిలోనే మనము ఈ విషయాన్ని ఆలోచన చేసి ముగించడానికి ప్రయత్నించాలి. దేవుడు ఇష్టపడే హృదయాలు ఏంటంటే, ఒకటి, విరిగి నలిగిన హృదయాలనే దేవుడు ఇష్టపడతాడు అని మనం ఆలోచన చేయొచ్చు. 51వ కీర్తన 17వ వచనంలో మనము సంగతి చదువుతున్నప్పుడు ఇలాగ తెలియజేస్తుంటాడు. 51వ కీర్తన 17వ వచనంలో ఇలాగ తెలియజేస్తుంటాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు మహారాజు తను పాపం చేసిన పరిస్థితుల్లో దేవునికి మొరపెడుతూ కీర్తన రూపంలో తను ఇలాగూ విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఒక విషయాన్ని ఏం తెలియజేశాడంటే, విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యం చేయడు, అంటే లక్ష్యం చేస్తాడు, దేవుడు ఇష్టపడతాడు, దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని కోరతాడనే ఒక విషయాన్ని దావీదు మహారాజు తన యొక్క జీవితంలో రుచి చూసినట్లుగా మనము ఆలోచన చేయొచ్చు. దావీదు మహారాజే కాదు, నేడు మనం కూడా విరిగి నలిగిన హృదయాన్ని కలిగినట్లయితే, ఎవరు దేవుని ఎదుట దీనుడై విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఆయన యొక్క మాటలకి విధేయత చూపుతారో, ఆయన యొక్క మాటలకి వణుకుతూ ఉంటారో, వారి పట్ల దేవుడు తన యొక్క ఇష్టాన్ని కనపరుస్తూ ఉంటాడన్న ఒక సంగతి మనము ఆలోచించాలి. దీనుడిగా ఉండాలి. విరిగి నలిగిన హృదయాన్ని కలిగి దేవుని ఎదుట జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఇష్టపడతాడన్న సంగతి మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి మొట్టమొదటిగా విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు అనే ఒక సంగతి మనము ఆలోచన చేశాం. రెండవదిగా యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనంలో యోబు అంటాడు, నా ప్రవర్తన అంతటి యందు నా హృదయము నన్ను నిందింపదు అనే ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. హృదయం నిందించిద్దా అంటే నిందించింది. ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు హృదయం నిందించిద్దా అంటే, ఒక మనిషిని హృదయం నిందించిద్ది అప్పుడప్పుడు అంటూ ఉంటారు. నేను ఆ పని చేసినందుకు నా హృదయంలో చాలా బాధేస్తుందా, అనవసరంగా నేను వాడి జోలికి పోయాను, అనవసరంగా నేను ఆ సహోదరుడి గురించి ఇలా మాట్లాడాను, అనవసరంగా నేను ఆ సేవకుడిని ఇలాగ నేను అన్నాను, అనవసరంగా నేను అన్యాయంగా ఆ సహోదరుడిని నేను కొట్టాను అని హృదయంలో బాధపడుతూ ఉంటాను. హృదయం ఏం చేసిందంటే మనుషుల్ని నిందిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఏ హృదయాన్ని ఇష్టపడతాడంటే నిందింపని హృదయాన్ని ఇష్టపడుతూ ఉంటాడు. యోబు అంటున్నాడు, నా హృదయము నన్ను నిందింపదు అనే ఒక గొప్ప సవాలు, ఒక గొప్ప మాట యోబు నుంచి మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి నేడు క్రీస్తు ప్రభు సంఘంలో సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి నువ్వు నేను, మన యొక్క హృదయం మనం నిందించే రీతిలో ఉందా ఒకసారి ఆలోచన చేసుకుందాం. పునరాలోచన చేసుకొని హృదయం మనం నిందించే రీతిలో ఉంటే దేవుడు ఆ యొక్క హృదయాన్ని బట్టి తను అసహనాన్ని వ్యక్తపరుస్తుంది తప్ప తన యొక్క ఇష్టాన్ని చూపడాన్న సంగతి మనము ఆలోచన చేయొచ్చు. హృదయము నిందించేది ఉందా, దేవుడు అసహించుకుంటాడు. దేవుడు
నీ హృదయం నిందింపని హృదయం అయితే ఖచ్చితంగా నీ యొక్క హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఇష్టపడతాడు అన్న సంగతి మనము ఆలోచించాలి. కాబట్టి రెండో సంగతి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు ఇష్టపడే హృదయము ఎలాంటి హృదయం అంటే నిందింపని హృదయాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. దోషారోపణ లేని హృదయం, ఇటువంటి దోషారోపణ అనేది లేని హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్న సంగతి మనము ఆలోచించవచ్చు. 3, దేవుడు ఇష్టపడే హృదయం ఏంటంటే పూర్ణ హృదయాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అందుకనే తన ప్రజలైన ఇశ్రాయేలుకి విషయాలు చెప్తూ, మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమింపవలను అనే ఒక సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. అంటే తన ప్రజలకు చెప్పేటప్పుడు ఏం తెలియజేశాడంటే, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అనే విషయాలు మాట్లాడు. అంటే పూర్ణ హృదయం అనేది దేవునికి ఇష్టమైంది కాబట్టి తన ప్రజలను కూడా ఏం తెలియజేశాడంటే, మీరు పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించండి, మీ పూర్ణ హృదయంతో మీ సహోదరుని ప్రేమించండి, మీ పూర్ణ హృదయంతో మీ సహోదరుని ప్రేమించండి అనే ఒక విషయాన్ని, మీ తోటి వారిని ప్రేమించండి, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించండి అంటే పూర్ణ హృదయంతో ప్రేమించాలి. నీ దేవుడని యెహోవాని ఎలా ప్రేమిస్తావో పూర్ణ హృదయంతో, అట్ ద సేమ్ టైం నీ సహోదరుని కూడా పూర్ణ హృదయంతో ప్రేమించు అనే ఒక విషయాన్ని పరమందున దేవుడు తెలియజేసుకుంటాడు. అంటే పూర్ణ హృదయం అనేది దేవునికి ఇష్టమైన హృదయం అని మనము ఆలోచించవచ్చు. ఒకసారి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనంలో సమూయేలు గారు ఎలాగూ మాట్లాడుతూ ఉంటాడు. ఒక సంగతి మనం చదివితే ఈ సందర్భంగా బాగుంటుందని మనము ఆలోచించాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనంలో ఆయన మీ కొరకు ఎన్ని మేలు, 24వ వచనం క్షమించండి, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకమన్నాడు. పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకమన్నాడు. ఆయన సేవించాలని ఉందా, ఆయన ఆరాధించాలని ఉందా, ఆయన సన్నిధిలో ముక్కుబడులు చెల్లించాలని ఉందా, ఏం చేయాలంటే దానికి పూర్ణ హృదయం ఉండాలి. కండిషన్, పూర్ణ హృదయం లేకపోతే అది వ్యర్థము అనే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే పూర్ణ హృదయంతో ఆయన సేవించు. దేవుడు పూర్ణ హృదయాన్ని ఇష్టపడుతున్నాడని మనము ఆలోచించవచ్చు. 4, దేవుడు ఇష్టపడే హృదయము ఎలాంటి హృదయం అంటే నిష్కపటమైన హృదయాన్ని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనంలో పెంతెకోస్తు పండగ దినమున అపోస్తులు ఉపదేశించినప్పుడు 3000 మంది బాప్తిసం పొందుతారు. ఆ 3000 మంది బాప్తిసం పొందిన తర్వాత వారు ఆనందముతోనూ 2వ అధ్యాయం 47వ వచనంలో వారు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ వారు వారి యొక్క జీవితాలని కొనసాగించినట్లుగా మనము ఆలోచించవచ్చు. నిష్కపటమైన హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎటువంటి కపటము ఉండకూడదు హృదయంలో. హృదయంలో కపటం ఉంటే ఆ హృదయాన్ని బట్టి దేవుడు దుఃఖిస్తాడు తప్ప, దేవుడు ఆ హృదయాన్ని అసహించుకుంటాడు తప్ప దేవుడు ఆ హృదయాన్ని బట్టి ఇష్టపడాలన్న సంగతి మనము ఆలోచించవచ్చు. కాబట్టి హృదయము కపటంగా ఉండకూడదు, నిష్కపటమైన ఉండాలన్న సంగతి మనము ఆలోచించవచ్చు. దేవుడు ఇష్టపడే హృదయం ఏంటంటే నిష్కపటమైన హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడని మనము ఆలోచించవచ్చు. దేవుడు ఇష్టపడే హృదయము ఏమిటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి అని మాట్లాడేశాడు. ఉపదేశ సారమేదనగా చెప్తూ పవిత్ర హృదయం నుండి అని మాట్లాడేశాడు. కాబట్టి పవిత్ర హృదయాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. పరిశుద్ధ హృదయాన్ని దేవుడు ఇష్టపడుతుంటాడు. అపవిత్రమైన హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు పవిత్రమైన హృదయాలు మాత్రమే ఇష్టపడతాడు. కాబట్టి దేవుని ఎదుట సరైన హృదయం ఏంటంటే పవిత్రంగా ఉండటం అనేది, హృదయం పవిత్రంగా ఉండటం అనేది దేవునికి ఇష్టమైందన్న సంగతి మనము ఆలోచించవచ్చు. 5 ప్రోక్షింపబడిన హృదయాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మనసాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారై అని మాట్లాడతాడు. అంటే ప్రోక్షింపబడిన హృదయాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. కలిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు. ప్రోక్షింపబడిన హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్న సంగతి మనము ఆలోచించవచ్చు. అక్కడే ప్రోక్షింపబడిన హృదయం గలవారై మనము యథార్థ హృదయంతో దేవుని సన్నిధానానికి వచ్చుదాము అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు యథార్థ హృదయాన్ని ఇష్టపడుతున్నాడు. నీ
నీ హృదయము యథార్థంగా ఉండాలి, దేవుని దృష్టిలో నీ యొక్క హృదయము యథార్థంగా ఉండాలి అనే ఒక విషయాన్ని మనము ఆలోచించాలి. యథార్థ హృదయాలను దేవుడు ఇష్టపడతాడు. తన యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు యథార్థ హృదయంతో రావాలని చెప్తున్నాడు. తను ఆరాధించేటప్పుడు సైతము యథార్థ హృదయంతో దేవుని ఆరాధించాలి. పై పెదవులతో దేవుని ఆరాధించకూడదు, పై పెదవులతో దేవుని యొక్క మాటలను వచించకూడదు. అర్థమవుతుందా? దేవుణ్ణి యథార్థ హృదయంతో ఆరాధించాలి, దేవుని యొక్క సన్నిధికి యథార్థ హృదయంతో దేవుని సన్నిధానానికి రావాలి అనే విషయాలు మనము ఆలోచించేయచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని దేవుని ఎదుట సరైన హృదయం ఏదంటే, ఒకటి విరిగి నలిగిన హృదయము దేవుని ఎదుట సరైన హృదయము, రెండు నిందింపని హృదయము అంటే దోషారోపణ చేయని హృదయము దేవుని ఎదుట సరైన హృదయము, మూడు నిష్కపటమైన హృదయము దేవుని ఎదుట సరైన హృదయము, నాలుగు పూర్ణ హృదయము. ఇశ్రాయేలు చెప్పాడు పూర్ణ హృదయముతో అన్నాడు. కాబట్టి దేవుని ఎదుట దేవుని ప్రేమించే విషయంలో పూర్ణ హృదయాన్ని కనపరచాలి, అది దేవుని ఎదుట సరైన హృదయము. ఐదు పవిత్ర హృదయము దేవుని ఎదుట సరైన హృదయము, ఆరు యథార్థ హృదయము దేవుని ఎదుట సరైన హృదయం అనే సంగతి మనము ఆలోచించవచ్చు. కాబట్టి దేవుని ఎదుట సరైన హృదయం ఏది అన్నప్పుడు ఈ యొక్క లక్షణాలను బట్టి మనము ఆలోచించవచ్చు. దేవుని ఎదుట సరైన హృదయం అంటే ఇటువంటి లక్షణాలు: ఒకటి విరిగి నలిగిన నిందింపని హృదయము, దోషారోపణ చేయని హృదయము, ప్రోక్షింపని హృదయము, నిష్కపటమైన హృదయము, ఇంకా యథార్థమైన హృదయము, పవిత్రమైన హృదయము. ఇవన్నీ దేవుని ఎదుట సరైన హృదయముగా మనము ఆలోచించాలి. కాబట్టి మన యొక్క హృదయాన్ని దేవుడు ఇష్టపడాలంటే ఖచ్చితంగా మనము ఈ లక్షణాలని మనం అలవర్చుకున్నట్లయితే ఈ యొక్క హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడని మనము ఆలోచించేసి మన యొక్క హృదయ విషయంలో బహు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒక సోదరుడు పాట కూడా రాశాడు. నాకు ఇష్టమైనటువంటి సోదరుడు మజ్జిగుబ్బారా గారు ఒక అద్భుతమైన కీర్తన రాశారు. హృదయమన్నిటి కన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది, గ్రహించినావా నీ హృదయ స్థితిని నేడు, గొప్ప దేవుని చెంత చేరు, ఆయనే నిన్ను వింతగా మార్చు. గ్రహించినావా నీ హృదయ తలపును నేడు, గొప్ప దేవుని చెంత చేరు, ఆయనే నిన్ను వింతగా మార్చు. ఓ నేస్తమా, ప్రియ నేస్తమా, నీ హృదయము ప్రభుకివ్వుమా, నీ హృదయము ప్రభుకివ్వుమా అని ఒక హృదయాన్ని బేస్ చేసుకొని సోదరులు చక్కగా ఒక కీర్తన రాశారు. ఇలా కీర్తన రూపంలో ఎన్నో సంగతులు తెలియజేయబడతా ఉన్నాయి. ఇలా సందేశ రూపంలో దేవుడు ఎన్నో సంగతులు తెలియజేస్తున్నాడు. కాబట్టి హృదయానికి సంబంధించి క్రీస్తు యేసునందు సహోదరి సహోదరులుగా, క్రీస్తు ప్రభు సంఘం జనులుగా మనం ఏం చేయాలంటే హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీ హృదయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకో అని అన్నాడంటే హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని మనము ఆలోచించాలి. కాబట్టి ఆలోచించేసి హృదయం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని క్రీస్తు యేసునందున మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు.